ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళిని మనం విందాం. బాబా ఈ మురళిని హోలీ పండగ సందర్భంగా వినిపించారు. కొద్ది రోజుల క్రితమే మనం హోలీ జరుపుకున్నాము. బాబా ఇంకా హోలీ పర్వదినం యొక్క అర్థాన్ని తెలుపుతూ పిల్లల్లో ఇది ప్రాక్టికల్గా చూడాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా సంపూర్ణ పవిత్రత, ధారణ, పవిత్రత, ప్రకాశమ, మెరుపు ఇంకా పిల్లల్లో కనిపించట్లా. అందుకే బాబా ఈరోజుటి మురళి ద్వారా ఇంకా మనకి డీప్గా ప్యూరిటీ యొక్క లెవెల్ని అర్థం చేయిస్తూ వచ్చారు. హోలీ అర్థాన్ని కూడా వివరించారు. ఇది 1 మార్చ్ 1999 मुरली। संपूर्ण पवित्र बनकर संस्कार मिलन मनाना यही सच्ची होली है। సంపూర్ణ పవిత్రంగా అయి సంస్కార మిలనము జరుపుకోవటం ఇదే సత్యమైన హోలీ. సంపూర్ణ పవిత్రంగా అయి సంస్కార మిలనం జరుపుకోవడమే సత్యమైన होली। आज बाप दादा चारों ओर के अपने होलीएस्ट और हाईएस्ट बच्चों को देख रहे हैं। ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి తన హోలీయెస్ట్ మరియు హైయెస్ట్ పిల్లలను చూస్తూ ఉన్నారు. विश्व में सबसे हाईएस्ट ऊंचे ते ऊंचे श्रेष्ठ आत्माएं आप बच्चों के सिवाय और कोई है? ఈ విశ్వంలో అందరికంటే ఉన్నతమైన, అందరికంటే గొప్పగా, శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలుగా మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? క్యోంకి ఆప్ సభీ ఊంచితే ఊంచ్ బాప్ కి బచ్చే హై. ఎందుకంటే మీరందరూ ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలు. సారే కలప్ మే చక్ర లగాకర్ దేఖో तो सबसे ऊंचे मर्तबे वाले और कोई नजर आते हैं? ఒకసారి మొత్తం చక్రం అంతా తిరిగి చూడండి. అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, మీకంటే గొప్పగా ఎవరైనా కనబడతారా? మొత్తం చక్రం అంతా చుట్టి వచ్చినా మనకన్నా మించి ఇంకెవరు ఉండరు అంటున్నారు. రాజ్య అధికారి రూపంలో కూడా మీకన్నా ఉన్నతమైనటువంటి రాజ్యాధికారులు ఎవరూ లేరు. మన రాజ్యంలో, లక్ష్మీనారాయణల రాజ్యంలో, సత్యయుగంలో మనం ఎలా ఉన్నామో, మనం రాజ్యాధికారిగా ఉన్నప్పుడు ఎలాంటి విశేషతలు ఉన్నాయి, ఆ తర్వాత ద్వాపర యుగం నుండి రజో ప్రధాన స్థితిలో, తమో ప్రధాన స్థితిలో ఉన్నటువంటి రాజుల విషయం ఎలా ఉంది, వాళ్ళకి సతో ప్రధాన స్థితిలో ఉన్నటువంటి సత్యుగి రాజులకి తేడా ఉందా లేదా? ఎవరు గొప్పగా ఉన్నారు? సతో ప్రధాన స్థితిలోని వారే కదా. ఎందుకంటే ఆ గొప్ప రాజులకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ రాజులు ఎవరికి జరగట్లా. फिर पूजन और गायन में देखो, जितनी पूजा विधि पूर्वक आप आत्माओं की होती है उससे ज्यादा और किसी की है? అలాగే పూజ మరియు మహిమను కూడా చూడండి. ఎంతైతే పూజ విధిపూర్వకంగా మీకు జరుగుతుందో అంత అధికంగా ఇంకెవరికైనా జరుగుతుందా? ఎవరిదైనా ఎక్కడైనా విగ్రహం పెడితే వాళ్ళ బర్త్డేకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దానికి పూలమాల వేస్తారు. చాలా ప్రియంగా అనిపిస్తే రోజు ఒక పువ్వు పెడతారు అక్కడ, అంతే. అంతకు మించి పూజ జరుగుతుందా? దానికి జరగదు. కానీ మీ యొక్క విగ్రహాలకు మీ పూజలు ఎంత విధిపూర్వకంగా జరుగుతున్నాయి, సిస్టమేటిక్గా. एक तरफ आप चैतन्य आत्माएं और दूसरी तरफ आपके जड़ चित्र पूज्य रूप में है. మరి వండర్ఫుల్ రహస్యం ఏమిటి అంటే, డ్రామా ఎంత శ్రేష్టంగా ఉంది అంటే, మీరు చైతన్య స్వరూపంలో ఇక్కడ ఉన్నారు. చైతన్యంగా ఉన్నప్పుడు మీరే పూజింపబడుతున్నారు అనేటువంటి జ్ఞానం కూడా మీకు ఉంది. మీరు వెళ్ళి చూసుకుంటున్నారు కూడా, ఎంత బాగా చేస్తున్నారు, నా భక్తులు ఎలా ఉన్నారు, ఎక్కువ వస్తున్నారా, తక్కువ వస్తున్నారా,
పూజలంతా బాగా జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ మీరు చూసుకుంటున్నారు కూడా. అంటే ఒకవైపు చైతన్యాత్మలుగా మీరున్నారు, మరోవైపు జడమైన చిత్రాల రూపంలో పూజ కూడా మీకు జరుగుతుంది. అప్నే పూజ్య స్వరూప్కు దేఖ్ రహే హోనా, మీ పూజ్య స్వరూపాన్ని చూసుకుంటూ ఉన్నారా? జడ రూప్ మే భీ హో और చైతన్య రూప్ మే భీ హో, జడమైన రూపంలోనూ ఉన్నారు, చైతన్యంగాను మీరు ఇక్కడ ఉన్నారు. వండర్ఫుల్ ఖేల్ హైనా, చాలా అద్భుతమైనటువంటి ఆట కదా ఇది. और राज्य के हिसाब से भी सारे कल्प में निर्विघ्न अखंड अटल राज्य एक आप आत्माओं का ही चलता है. మరి రాజ్యం లెక్కతో కూడా చూసిన మొత్తం కల్పంలో నిర్విఘ్నమైన అఖండమైన స్థిరమైన రాజ్యము మీ ఆత్మలది మాత్రమే నడుస్తుంది అంటున్నారు. राजे तो बहुत बनते हैं, लेकिन आप विश्व राजन व विश्व राजन की रॉयल फैमिली सबसे श्रेष्ठ है. రాజులు ఎంతో మంది అవుతారు, రాజులుగా లేకపోయినా రాజా టైటిల్ తీసుకుంటారు. ఇప్పటికి కూడా రాజా అని టైటిల్ తీసుకుంటున్నారు. కానీ మీరు విశ్వ మహారాజన్ లేదా విశ్వ మహారాజన్ యొక్క రాయల్ ఫ్యామిలీ మెంబర్స్గా మీరెంత శ్రేష్టమైన వారు. तो राज्य में भी हाईएस्ट, पूज्य में भी हाईएस्ट. अब संगम पर परमात्मा वर्षे के अधिकारी, परमात्मा मिलन के अधिकारी, परमात्मा प्यार के अधिकारी, परमात्मा परिवार की आत्माएं और कोई बनती है. మరి రాజ్యంలోనూ మీరే పై చేయి, అంటే మీరే హైయెస్ట్. పూజల్లోనూ మీరే హైయెస్ట్, అంటే పూజ్య రూపంలోనూ మీరే హైయెస్ట్. అలాగే ఇప్పుడు సంగమ యుగంలో పరమాత్మ వారసత్వానికి అధికారులు ఎవరు? మనమే. పరమాత్మ మిలనానికి అధికారి మనమే. పరమాత్మ ప్రేమకు అధికారి మనమే. పరమాత్మ పరివారం యొక్క ఆత్మలుగా ఇంకెవరైనా అయ్యారా? వీటన్నిటికీ అధికారిగా ఇంకెవరైనా ఉన్నారా? లేరు. ఆప్ హీ బంతే హోనా, మీరే తయారవుతారు కదా అంటున్నారు. బన్ గయే హో యా బన్ రహే హో, తయారయ్యారా లేక తయారవుతున్నారా? బన్ भी गए और अब तो वर्षा लेकर संपन्न बन बाप के साथ साथ अपने घर में भी चलने वाले हैं. తయారైపోయారు మీరు. ఇప్పుడు ఇంకా వారసత్వాన్ని పూర్తిగా తీసుకొని సంపన్నంగా అయి బాబా తోడుగా ఇంటికి కూడా వెళ్ళేవారే ఉన్నారు. సంగం కా సుఖ్, సంగం యుగ్ కి ప్రాప్తియా, సంగం యుగ్ కా సమయ సుహానా లగ్తా హై నా. సంగమ సుఖాలు, సంగమ యుగం యొక్క ప్రాప్తులు, సంగమ యుగం యొక్క ఈ సమయం చాలా మనోహరంగా సుందరంగా అనిపిస్తుంది కదా. బహుత్ ప్యారా లగ్తా హై, చాలా ప్రియంగా అనిపిస్తుందా? రాజ్యకి సమయ సే భీ సంగం కా సమయ ప్యారా లగ్తా హై నా. మీరు రాజ్యం చేసిన రోజుల కన్నా కూడా, సత్యయుగంలోని రోజుల కన్నా కూడా ఈ సంగమయుగ సమయం మీకెంతో ప్రియంగా అనిపిస్తుంది కదా. ప్యారా హే యా జల్దీ జానీ చాతే హో, ప్రియంగా ఉందా సంగమయుగం? లేకపోతే ఇంకా చాలు బాబా, ఇంకా తీసుకెళ్ళు బాబా, ఇంకా తొందరగా సత్యుగం వచ్చేస్తే అయిపోతుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకే బాబా చెప్తున్నారు. కానీ బాబాను ఆ విధంగా మనం చెప్పడం అంటే ఇంకా వెళ్ళిపో అని అన్నట్లే. ఇంత ప్రేమనిచ్చే తండ్రిని సత్యుగంలో ఎంత పిలిచినా కూడా ఇంకా మళ్ళీ రాడు. అందుకే మన దగ్గర ఒక పాట ఉంది, కహా మిలేగా బాబా తేరా సత్యుగమే ఐసా ప్యార్ అని. నీ ప్రేమ మాత్రం అక్కడ మాకు దొరకదు, బాబా మీరు రండి అక్కడ కూడా అని పాటలో ఉంటుంది. అందుకే ఈ సంగమ యుగం యొక్క ఒక్కొక్క క్షణాన్ని తనివి తీరగా అనుభవం చేసుకుంటూ ఉండాలి తప్ప ఇది ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూడకూడదు. ఇది పూర్తయిందంటే ఇంకా మెట్లు దిగడమే. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఈ సమయం అంతవరకు మనం ఎక్కుతూనే ఉంటాం, పైకి ఎగురుతూనే ఉంటాం.
ఆ తర్వాత ఇంకా దిగడం. చూడండి, దిగే సమయంలో ఏదైనా ఎంత భయంగా అనిపిస్తుంది. దిగే సమయంలో కొంచెం ఒక రకమైనటువంటి ఫీలింగ్లో లోపల శరీరంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎక్కేటప్పుడు ఏమనిపించదు, దిగేటప్పుడు అనిపిస్తుంది. ప్లేన్ ల్యాండింగ్ సమయంలో అయినా, జెయింట్ వీల్ క్రిందకు వచ్చే టైంలో అయినా చూడండి, ఎక్కేటప్పుడు కంఫర్ట్గానే ఫీల్ అవుతారు, దిగేటప్పుడే ప్రాబ్లం. మరి మనం సత్యుగం రావాలి రావాలి అంటే ఇంక దిగడం మొదలు పెట్టినట్టే, దిగడం స్టార్ట్ అవుతుంది. అందుకే బాబా అన్నారు, పిల్లలు ఇప్పుడే రాజ్యం కన్నా ఎక్కువగా ఇప్పుడే మీరు సంతోషంగా ఉన్నారు. చాలా ప్రియంగా అనిపిస్తుంది కదా ఈ సమయం. ఫిర్ పూछते क्यों हो कि బాబా వినాష్ కబ్ హోగా? మరి ఇంత ప్రియంగా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వినాశనం ఎప్పుడవుతుంది అని చెప్పి? సోచ్తే హోనా పతా నహీ వినాష్ కబ్ హోగా. ఆలోచిస్తూ ఉంటారు కదా, ఏమో వినాశనం ఎప్పుడవుతుందో ఏమో అని. ఆలోచిస్తూ ఉన్నారా? క్యా హోగా, హమ్ కహా హోంగే, ఏమవుతుందో, మనం ఎక్కడుంటామో అనుకుంటున్నారా? बाप दादा कहते हैं जहां भी होंगे याद में होंगे, बाप के साथ होंगे. బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నా తోడే ఉంటారు, బాబాకు తోడుగానే ఉంటారు అంటున్నారు. साकार में या आकार में साथ होंगे तो कुछ नहीं होगा. साकार में कहानी सुनाई है ना. బాప్దాదా చెప్తున్నారు, మీరు సాకారంలో కానీ ఆకారంలో కానీ బాబాకు తోడుగా ఉన్నారు అంటే మీకేం జరగదు. గ్యారంటీ ఇది, పరమాత్మ గ్యారంటీ. మీరు సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ బాబా తోడుగా ఉన్న అనుభవం చేసుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకేమవ్వదు. వినాశనం మీ కళ్ళ ముందు జరుగుతుంది, మీకేం జరగదు. మీరు స్వయిచ్ఛతో ఇంకా చాలని శరీరం విడిచిపెడతారేమో, అంతే తప్ప వినాశనంలో ఆ బాధల్లో కొట్టుకుంటూ అందరిలాగా అలా మీరు శరీరం విడిచిపెట్టారు. సాకారంగా ఉన్నప్పుడు కూడా బాబా ఒక స్టోరీ చెప్పేవారు, బిల్లీకే పొంగరే బట్టి మే హోతే హుయే భీ సేఫ్ రహే హన్. మొత్తం యుద్ధ వాతావరణం, అక్కడ ఒక కుండ క్రింద పిల్లి కూనలు సేఫ్గా ఉన్నాయి అని చెప్తారు. అది మన గురించి. మొత్తం చుట్టూ యుద్ధం, భయంకరమైన వాతావరణం ఉన్నా బాబా మనల్ని సంగమ యుగం పాట్లో సేఫ్గా ఉంచారు. జల్గే, మరి స్టోరీలో అవి కాలిపోయి చనిపోయాయా? లేవు కదా, సేఫ్గా ఉన్నాయి కదా. తో ఆ పరమాత్మ బచ్చే జో సాత్ హోంగే వ సేఫ్ రహేంగే. మరి మీరు పరమాత్మ పిల్లలు ఎవరైతే తోడుగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. అగర్ और कहाँ బుద్ధి होगी तो कुछ ना कुछ सेक लगेगा. ఒకవేళ బుద్ధి ఇంకెక్కడికైనా వెళ్తుంది అంటే ఎంతో కొంత సెగ తగులుతుంది అంటున్నారు. కుచ్ నా కుచ్ ప్రభావ్ హోగా, ఎంతో కొంత ప్రభావము పడుతుంది. సాత్ మే కంబైన్ హోంగే, ఏక్ సెకండ్ भी अकेले नहीं होंगे तो सेफ रहेंगे. బాబా తోడుగానే జతగా ఉంటే, బాబాను జతగా చేసుకొని ఉంటే, కంబైన్డ్గా ఉంటే, ఒక్క సెకండ్ కూడా బాబాను వదిలి ఒంటరిగా కాకుంటే చాలా సేఫ్గా ఉంటారు. కభీ కభీ కామ్కాజ్ యా సేవా మే అకేలే అనుభవ్ కర్తే హో. అప్పుడప్పుడు మీరు పనుల్లో పడి లేదా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా అయిపోతున్నారా? क्या करे, अकेले है, बहुत काम है, फिर थक भी जाते हैं. ఏం చేయాలి, ఇంత సేవ ఉంది, ఎవరు సేవాదారులు లేరు, ఎవరు రావట్లేదు, నేను ఒక్కరినే మొత్తం చేయాల్సి వస్తుంది, ఇంత సేవ ఉంది అనుకుంటున్నారా? అలసిపోతారు కూడా అలా అనుకుంటూ చేసి. తో బాప్కో క్యూ నహీ సాథీ బనాతే. మరి బాబాని ఎందుకు సాథీగా చేసుకోరు అంటున్నారు. బాబాని సాథీగా చేసుకొని, బాబా ఇది సేవ, ఇద్దరం కలిసి చేద్దాం, మీరే పట్టుకోండి, మీరే చేయండి, నేను నిమిత్తంగా ఉంటాను అని అలా మంచి రమణీకమైన అనుభూతులతో ఆ సేవను ఎంజాయ్ చేయవచ్చు కదా. దో భుజా వాలోంకో సాథీ బనా దేతే, 1000 భుజా వాలేకో క్యూ నహీ సాథీ బనాతే. 2 భుజాలు కలిగిన వారిని మీరు సాథీగా చేసుకుంటున్నారు, కానీ 1000 భుజాలు కలిగిన బాబాని ఎందుకు సాథీగా చేసుకోవట్లేదు? 2 భుజాలు కలిగిన మనుషులు ఎవరైనా సేవకు వస్తే
సంతోషం అనిపిస్తుంది, ఓ సేవ చేయడానికి వచ్చారని. కానీ గుప్తంగా అప్పటి వరకు 1000 భుజాల బాబా మన పక్కనే ఉండి నేనున్నాను అని అంటున్నారు. పట్టించుకోవట్లా, బాబాని సాథీగా చేసుకోవట్లేదు పిల్లలు అంటున్నారు. కౌన్ జ్యాదా సహయోగ్ దేగా? ఇంతకు చెప్పండి, అసలు ఎవరు ఎక్కువ సహయోగం ఇవ్వగలుగుతారు? 2 భుజాలు ఉన్నవారా, 1000 భుజాలు ఉన్నవారా? 1000 భుజా వాలా యా 2 భుజా వాలా? ఆలోచించుకోండి అంటున్నారు. 1000 భుజాలు ఉన్న వాళ్ళైతే బాగా ఫాస్ట్గా సేవ జరుగుతుందా, ఫాస్ట్గా మన పనులు అయిపోతాయా? ఎవరైనా ఒకరు 2 భుజాలు ఉన్న వాళ్ళ, ఆ 2 భుజాలు ఉన్న వాళ్ళు వచ్చినా వాళ్ళకి మళ్ళీ మనం సేవ చేయాలి కదా, మళ్ళీ వాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళు చేసిన దానికి రిటర్న్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకుంటారు. మరి శివబాబా అయితే రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. ఇంత సేవ చేశాను కదా, నాకేమైనా ఇవ్వు అంటాడా బాబా? టోలీ పెట్టు అంటాడా? ఏమి ఆశించడు. संगम युग पर ब्रह्मा कुमार व ब्रह्मा कुमारी अकेले नहीं हो सकते. సంగమ యుగంలో బ్రహ్మ కుమార్ లేక బ్రహ్మ కుమారీలు ఒంటరిగా ఉండలేరు, ఒంటరి కాలేరు. ఎప్పుడు ఒంటరి వారిగా అవ్వరు, ఎప్పుడు కంబైన్డ్గానే ఉంటారు. सिर्फ जब सेवा में कर्म योग में बहुत बिजी हो जाते हो ना तो साथ भी भूल जाते हो. కేవలం సేవ చేస్తూ ఉన్నప్పుడు, కర్మయోగం యొక్క సమయంలో బిజీగా ఉన్నప్పుడు బాబా తోడును మీరు మర్చిపోతున్నారు అంతే. అలా మర్చిపోయిన కారణంగా మీరు అలసిపోతున్నారు కూడా. మీరు कहते हो थक गए अभी क्या करें. తర్వాత ఏమంటారు? అలసిపోయాను బాబా, ఇంకేం చేయాలి అంటారు. थको नहीं, जब बाप दादा आपको सदा साथ देने के लिए आए हैं, परम धाम छोड़कर क्यों आए हैं. అలసిపోకండి అంటున్నారు. బాప్ దాదా సదాకాలం కోసం మీకు తోడునివ్వడానికి వచ్చారు అంటే మీరు ఎందుకు అలసిపోతున్నారు? అయినా నేను పరంధామం వదిలి ఎందుకు వచ్చాను అంటున్నారు బాబా. ఎందుకు వచ్చారు? सोते जागते कर्म करते सेवा करते साथ देने के लिए ही तो आए हैं. మీరు నిద్రిస్తున్నా, మేల్కొన్నా, కర్మలు చేస్తూ ఉన్నా, సేవ చేస్తూ ఉన్నా మీకు తోడివ్వడానికే కదా నేను వచ్చింది, కంపెనీ ఇవ్వడానికే కదా అంటున్నారు. బ్రహ్మ బాప్ भी आप सबको सहयोग देने के लिए अव्यक्त बने. బ్రహ్మ బాబా కూడా మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికే అవ్యక్తం అయ్యారు. వ్యక్త రూప్ से అవ్యక్త రూప్ में सहयोग देने की रफ्तार बहुत तीव्र है. వ్యక్త రూపంలో కన్నా అవ్యక్త రూపంలో సహయోగం ఇచ్చేటువంటి వేగం చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. అవ్యక్తంగా ఈ సహయోగం ఇస్తే చాలా ఫాస్ట్గా మనం అది రీచ్ అవ్వగలుగుతాం, అంటే ఫాస్ట్గా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం, త్వరగా జరుగుతుంది. దాంట్లో పవర్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇసిలియే బ్రహ్మ బాప్ నే భీ అప్నా వతన్ చేంజ్ కర్ దియా. అందుకే బ్రహ్మ బాబా కూడా తన వతనాన్ని చేంజ్ చేసుకున్నారు. స్థూల వతనం నుండి సూక్ష్మ వతనానికి వెళ్ళారు. ఎందుకు? పిల్లలకి ఇంకా అధికంగా సహయోగం ఫాస్ట్గా ఇవ్వటానికే. तो शिव बाप और ब्रह्मा बाप दोनों हर समय आप सबको सहयोग देने के लिए सदा हाजिर है. మరి ఈ విధంగా శివ బాబా మరియు బ్రహ్మ బాబా ఇద్దరు ప్రతి సమయం మీ అందరికీ సహయోగం ఇవ్వడానికి సదా హాజరై ఉన్నారు. आपने सोचा बाबा और सहयोग अनुभव करेंगे. మీరు బాబా అని ఇలా ఆలోచన చెయ్యగానే సహయోగం అనుభవం అవుతుంది అంటున్నారు. అగర్ సేవా 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 సిర్ఫ్ వహీ యాద్ హై, పాప్ కో కినారే కర్ बैठ देखने के लिए अलग कर देते हो तो बाप भी साक्षी होकर देखते हैं. देखे कहाँ तक अकेले करते हैं. ఒకవేళ మీరు సేవ 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 ఇంత సేవ ఉంది, ఈ సేవ ఆ సేవ అనుకుంటూ సేవ అని సేవనే స్మృతి చేసుకుంటూ ఉంటే, బాబాను పక్కన కూర్చొని మీరు కేవలం నన్ను చూస్తూ ఉండండి అని పక్కకు పెట్టేస్తే బాబా కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు. చూద్దాం.
ఎప్పటి వరకు ఒంటరిగా చేయగలుగుతారు చూద్దామని అనుకుంటారు. ఫిర్ భీ ఆనే తో యహా హీ హై. బాబా అనుకుంటారు ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ నా దగ్గరికే కదా వచ్చేది అని. తో సాత్ నహీ చోడు. మరి అందుకే మీరు తోడు వదిలిపెట్టకండి అంటున్నారు. అప్నే అధికార్ और प्रेम की सूक्ष्म रस्सी से बांध कर रखो. మీ అధికారము మరియు ప్రేమ యొక్క సూక్ష్మమైన తాళ్లతో బంధించి పెట్టుకోండి. ఎవరిని? బాబాను. డీలా చోడ్ దేతే హో, కానీ ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు మీరు. స్నేహ కో డీలా కర్ దేతే హో, అధికార్ కో థోడా సా స్మృతి సే కినారా కర్ దేతే హో. స్నేహాన్ని అలా లూజ్గా వదిలిపెట్టేస్తున్నారు, అధికారాన్ని కొద్దిగా స్మృతితో పక్కన పెట్టేస్తున్నారు. అంటే బాబా పైన మనకి ఫుల్ అధికారం ఉండి కూడా ఆ అధికారాన్ని వదులుకుంటున్నాం, స్మృతిలో వదిలిపెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం. తో ఐసే నహీ కర్నా, ఇలా చేయకండి అంటున్నారు. జబ్ సర్వశక్తివాన్ సాత్ కా ఆఫర్ కర్ రహా హై తో ఐసీ ఆఫర్ సారే కల్ప్ మే మిలేగి. సర్వశక్తివంతుడు తోడుండేందుకు ఆఫర్ చేస్తూ ఉంటే అటువంటి ఆఫర్ మొత్తం కల్పంలో ఇంకెక్కడైనా లభిస్తుందా? భగవంతుడే నేను మీకు తోడునిస్తాను అంటే అక్కర్లా, పక్కన ఉండండి అంటారా? అలా పక్కన పెట్టేస్తారా భగవంతుణ్ణి? మరి ఇలాంటి ఆఫర్ మళ్ళీ కల్పం మొత్తంలో కూడా లభించదు కదా. तो बाप दादा भी साक्षी होकर देखते हैं, अच्छा देखे कहाँ तक अकेले करते हैं. అందుకే బాప్ దాదా కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు, చూద్దాం ఎంతవరకు వీరు ఒంటరిగా చేయగలుగుతారు అని. तो संगम युग के सुख और सुहेजों को इमर्ज करो. అందుకే సంగమ యుగంలో మీరు పొందుతున్న సుఖాలను, సౌకర్యాలను, ప్రాప్తులను ఇమర్జ్ చేసుకోండి. అవకాశాలు ఎన్ని పొందుతున్నారు సంగం యుగంలో, మళ్ళీ మళ్ళీ ఇలాంటివి దొరకవు. बुद्धि बिजी रहती है ना, तो बिजी होने के कारण स्मृति मर्ज हो जाती है. బుద్ధి బిజీగా ఉంటుంది కదా, బిజీగా ఉన్న కారణంగా స్మృతి మర్జ్ అయిపోతూ ఉంటుంది. आप सोचो सारे दिन में किसी से भी पूछे कि बाप याद रहता है या बाप की याद भूलती है तो क्या कहेंगे. మీరు ఆలోచించండి, రోజంతటిలో ఎవరినైనా ప్రశ్నించండి, బాబా గుర్తుంటున్నారా లేక బాబాని మర్చిపోయారా అని. ఏమంటారు అప్పుడు? లేదు, నేనెక్కడ మర్చిపోయాను, నాకు బాబా గుర్తున్నారు, నేను బాబాని ఎలా మర్చిపోతాను. ఎన్ని రోజులు క్లాస్కి రాకపోయినా, బాబా ఇంటికి అడుగు కూడా పెట్టకపోయినా ఏమంటారు వాళ్ళు? నేను బాబాని ఎలా మర్చిపోతాను, బాబాని మర్చిపోలేను నేను, బాబా నా తోడే ఉన్నారు అంటారు. ये तो राइट है कि याद रहता है, लेकिन इमर्ज रूप में रहता है या मर्ज रहता है. బాబా కూడా సరే ఒప్పుకుంటాను అంటున్నారు, బాబాను మీరు మర్చిపోలేదు, బాబా మీ తోడే ఉన్నారు. కానీ ఈ స్మృతి ఇమర్జ్ అయి ఉంటుందా, మర్జ్ అయి ఉంటుందా అంటున్నారు. స్థితి క్యా హోతీ హై, మీ ప్రాక్టికల్ స్థితి ఎలా ఉంటుంది? ఇమర్జ్ రూప్ కి స్థితి యా మర్జ్ రూప్ కి స్థితి, ఇస్మే క్యా అంతర్ హై. బాబా తోడున్నారు అనే స్మృతి ఇమర్జ్ అయి ఉన్నప్పటి స్థితికి, బాబా నా తోడున్నారు అనే స్మృతి మర్జ్ అయి ఉన్నప్పటి స్థితికి చాలా తేడా ఉంది. ఏంటి తేడా? ఇమర్జ్ రూప్ మే యాద్ క్యూ నహీ రఖతే. చాలా తేడా కనిపిస్తుంది కదా రెండిటికి. మీరు ఇమర్జ్ రూపంలో బాబాని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు అంటున్నారు. అంటే బాబా తోడున్నారనే స్మృతి ఎందుకు ఇమర్జ్ అవ్వట్లేదు? ఇమర్జ్ అయి ఉంటే దాని నశానే వేరు. ఆ నశా శక్తి, సహయోగము, సఫలత చాలా గొప్పగా ఉంటాయి. యాద్ తో భూల్ నహీ సక్తే క్యోంకి ఏక్ జన్మ కా నాతా నహీ హై. చాహే శివ్ బాప్ సత్యుగ్ మే సాత్ నహీ హోగా, లేకిన్ నాతా తో యహీ రహేగా నా. బాబాను మీరు మర్చిపోలేరు, ఎందుకంటే ఈ సంబంధం ఒక జన్మదా, జన్మ జన్మల సంబంధం. సత్యుగంలో భలే బాబాను మీరు జ్ఞాపకం చేయకపోయినా సంబంధం అయితే ఉంది కదా, సదాకాలిక సంబంధం ఉంది కదా, అందుకే మర్చిపోలేరు. ఇది రైటే, ఈ విషయం బాబానే చెప్తున్నారు. బాబా అన్నారు, ఏదైనా విఘ్నానికి మీరు వశమై ఉన్నప్పుడు మర్చిపోతారు.
కానీ ఎప్పుడైతే న్యాచురల్ రూపంలో ఉంటారో అప్పుడు మర్చిపోరు. కానీ స్మృతి మర్జ్ అయి ఉంటుందా, ఇమర్జ్ అయి ఉంటుందా అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నార్మల్ స్టేజ్లో మర్చిపోవట్లేదు, కానీ మర్జ్ అయి ఉంటుంది చాలా సందర్భాల్లో. అది రీచెక్ అంటున్నారు బాబా. ప్యార్ తో హే హీ, ప్యార్ టూట్ సక్తా హే. ప్రేమ అయితే ఉంది, ప్రేమ బాబాతో ఉన్నది తెగిపోతుందా? నహీ టూట్ సక్తా హేనా. మీ ప్రేమ తగ్గదు కదా. తో ప్యార్ జబ్ టూట్ నహీ సక్తా తో ప్యార్ కా ఫాయిదా తో ఉఠాओ. బాబానర్ మీ ప్రేమ బాబాతో ఉన్నది తెగనప్పుడు, ఎడతెగని ప్రేమ మీకు బాబాతో ఉందంటే ఆ ప్రేమ యొక్క లాభం కొంచెం పొందండి అంటున్నారు. ఫాయిదా ఉఠానే కా తరీకా సీఖో. ప్రేమ యొక్క లాభం పొందే విధానం నేర్చుకోండి అంటున్నారు. చూడండి, బాబానే చెప్తున్నారు. ఎవరికైనా ఎవరితో అయినా బాగా ప్రేమ ఉంటే ఏం చేస్తారు? దాని లాభం తీసుకుంటారు కదా. చాలా అధికంగా ప్రేమ ఉంది వాళ్ళతో అంటే వాళ్ళ ద్వారా ఏవైనా చేయించుకుంటారు, ఏవైనా రాయించుకుంటారు, ఏదైనా చేస్తారు. ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ యొక్క అధికారాన్ని అందరూ బాగా ఉపయోగించుకుంటారు. మరి మనం భగవంతుడితో మనకున్న ప్రేమ యొక్క అధికారాన్ని ఉపయోగించి లాభం పొందండి అంటున్నారు బాబా. బాప్ దాదా దేఖ్తే హే ప్యార్ నే హీ బాప్ కా బనాయా హే. బాప్దాదా చూస్తూ ఉన్నారు, ప్రేమనే తండ్రి వారిగా చేసింది. ప్యార్ హీ మధుబన్ నివాసి బనాతా హే. ప్రేమనే మధుబన్ నివాసిగా చేస్తుంది. చాహే అప్నే స్థాన్ పర్ कैसे भी रहे, कितना भी मेहनत करे, लेकिन फिर भी మధుబన్ మే పహుంచ్ జాతే హే. మీ స్థానంలో మీరు ఎలా ఉన్నప్పటికీ, ఎంత శ్రమ చేస్తూ ఉన్నప్పటికీ అయినా మధుబనానికి చేరుకుంటారు. బాప్దాదాకు తెలుసు, చూస్తూ ఉంటారు. కొందరు పిల్లలు కలియుగంలోని సర్కమ్స్టాన్సెస్ కారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించి రావడం కూడా కష్టమవుతుంది. కానీ బాబా పట్ల చాలా ప్రేమ ఉంది కాబట్టి చేరుకుంటారు. ఇలాగే ఉంది కదా. మధుబన్కి టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని వారు కూడా ఎలా అయినా వెళ్ళాలి, మధుబన్కి వెళ్ళాల్సిందే అనుకుంటారు, సంకల్పం చేస్తారు, ఏదో ఒక రకంగా చేరుకుంటారు. प्यार में पहुंच जाते हैं, लेकिन सर्कमस्टेंस तो दिन प्रतिदिन बढ़ते ही जाते हैं. ప్రేమలో చేరుకుంటారు, కానీ పరిస్థితులైతే రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సత్యమైన హృదయం ఉంటే మాత్రం యజమాని సంతృప్తి చెందుతారు. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ తో హోతే హీ హై. తప్పకుండా యజమాని సంతుష్టం అవుతాడు సత్యమైన హృదయం ఉంటే. लेकिन स्थूल सहयोग भी कहाँ न कहाँ कैसे भी मिल जाता है. కానీ వారికి స్థూలమైన సహయోగం కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా లభిస్తూనే ఉంటుంది. चाहे डबल फॉरेनर्स हो, चाहे भारतवासी, सबको बाप का प्यार सर्कमस्टेंस की दीवार पार करा लेता है. వారు డబల్ విదేశీయులైనా భారతవాసీలైనా ఎవరైనా సరే మధుబన్కి ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని సంకల్పం చేస్తే బాబా ఏ రకంగా అయినా వాళ్ళు దాటేసి పరిస్థితులని, అడ్డంకులను, గోడలను దాటేసి వచ్చేస్తారు అంటున్నారు. అలాగే అనుభవం ఉంది కదా. अपने अपने सेंटर्स पर देखो तो ऐसे बच्चे भी हैं जो यहाँ से जाते हैं, सोचते हैं पता नहीं दूसरे वर्ष आ सकेंगे या नहीं आ सकेंगे, लेकिन फिर भी पहुंच जाते हैं. మీ సెంటర్స్లో చూసుకోండి అంటున్నారు. కొందరు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే బాబా పిల్లలు, ఏమో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రాగలుగుతానో లేదో మధుబనానికి, మళ్ళీ అంత డబ్బు పెట్టి రాగలనో లేదో అనుకుంటారు, కానీ మళ్ళీ వచ్చేస్తారు. తపన అలా ఉంటుంది. ఏ హే ప్యార్ కా సబూత్. ఇది ప్రేమ యొక్క ప్రూఫ్. నిజంగా ఇప్పటికీ కూడా చూడండి, బాబా మిలనము వీడియో ద్వారా చూసిన బాబా పైన ప్రేమ ఉన్న వాళ్ళందరూ అంతకుముందు ఎలా మధుబన్కి వెళ్ళారో అలాగే వెళ్తున్నారు. కొందరికి పరీక్ష, ప్రేమ తగ్గింది, మిలన్కి అక్కర్లేదులే, ఇంకా దేనికి వెళ్ళినా ఏం కాదు, ఏదైనా ఒకటే కదా అన్నట్టుగా కొంచెం లూజ్ అయిపోయారు. కానీ బాబా పైన ప్రేమ ఉన్నవారు ఎలా అయినా సరే ప్రతి సంవత్సరం మధుబన్కి వెళ్ళాల్సిందే అనుకుంటారు, వెళతారు.
వెళ్ళాలి కూడా. ప్రతిసారి మనం కంపల్సరీ బాబాని కలవాలి, లేదా బాబాని కలిసే సమయం మనకు అనుకూలంగా లేకపోతే ఇంకే రకంగా అయినా, భట్టిల్లో అయినా ఇంకే రూపంలో అయినా మధుబన్కి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాల్సిందే అని మీరు సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి ఏ పరిస్థితి అడ్డు రాదు. ఈ సంకల్పం అంత గట్టిగా అయిపోతుంది. బాబా ప్రేమ మ్యాజిక్ చేసేస్తుంది. అక్కడ మనకి డబ్బులు లేకపోయినా, ఇంట్లో వారు సహకరించరు అనుకున్నా అన్నీ అనుకూలంగా అయ్యేలాగా చేస్తుంది. ప్రేమ ఉంటే అది సాధ్యం అవుతుంది అంటున్నారు. ఆజ్ హోలీ మనాలి హోలీ. ఈరోజు హోలీ జరుపుకున్నారా? बाप दादा तो होली मनाने वाले होली हंसों को देख रहे हैं. బాప్ దాదా అయితే హోలీ జరుపుకునేటువంటి హోలీ హంసలను చూస్తూ ఉన్నారు. పిల్లలందరికీ ఒకటే టైటిల్ ఉంది, హోలియస్ట్ అని. హోలియస్ట్. द्वापर से लेकर किसी भी धर्मात्मा या महात्मा ने सर्व को होलियस्ट नहीं बनाया. ద్వాపర యుగం నుండి మీరు చూస్తే ఏ ధర్మాత్మ లేక మహాత్మ అందరినీ హోలియస్ట్గా మాత్రం చేయలేకపోయారు. स्वयं बनते हैं लेकिन अपने फॉलोवर्स को, साथियों को होलियस्ट पवित्र नहीं बनाते. వారు స్వయం హోలియస్ట్గా అవుతారు, కానీ తన ఫాలోవర్స్ని, తన తోటి వారిని అందరినీ హోలియస్ట్గా చేయడం మాత్రం జరగదు. और यहाँ పవిత్రత బ్రాహ్మణ్ జీవన్ కా ముఖ్య ఆధార హై. కానీ ఇక్కడ పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్యమైన ఆధారం ఇది. దీని స్పెషాలిటీనే ప్యూరిటీ. పవిత్రత ధారణ ఇక్కడ కేవలం భగవంతునికి జీవితాన్ని అర్పించినటువంటి వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ గృహస్థ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా ఈ పవిత్రత ధారణను అంతే పక్కాగా పాటిస్తున్నారు. ఇది ఇక్కడ అందరూ హోలియస్ట్గా ఉన్నారు అని చెప్పటానికి నిదర్శనం. పడాయి భీ క్యా హై, ఆప్కా స్లోగన్ భీ హై. మన చదువు అంటే ఏంటి? చదువులో మనకున్న ఫస్ట్ స్లోగన్ ఏమిటి? ఫస్ట్ స్లోగన్ పవిత్ర బనో యోగి బనో. పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. స్లోగన్ హేనా? స్లోగన్ ఉంది కదా. పవిత్రతయే మహానత, పవిత్రతయే యోగి జీవితానికి ఆధారము. అప్పుడప్పుడు పిల్లలు అనుభవం చేస్తూ ఉంటారు, నడుస్తూ మనస్సులో అపవిత్రత అనగా వేస్ట్ లేక నెగిటివ్ పరచింతన యొక్క సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎంతైతే యోగం పవర్ఫుల్గా ఉండాలి అనుకుంటారో అంత ఉండట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెమైనా అంశం మాత్రంగానైనా సంకల్పంలో కూడా ఎక్కడో ఒక చోట అపవిత్రత ఉంది అంటే ఆ అపవిత్రత యొక్క అంశం పవిత్రంగా బాబా స్మృతిలో ఉండనివ్వదు. పవిత్రమైన బాబా స్మృతి కలగాలి అంటే పవిత్రమైన బుద్ధి ఉండాలి. బుద్ధిలో అంశమైన అపవిత్రత ఉంటే పవిత్రమైన తండ్రి స్మృతిలో అంత ఏకాగ్రంగా ఉండలేరు. జైసే దిన్ और रात इकट्ठा नहीं होता. ఏ విధంగా రాత్రి పగలు కలిసి ఉండవు. इसीलिए बाप दादा वर्तमान समय पवित्रता के ऊपर बार बार अटेंशन दिलाते हैं. అందుకే బాప్ దాదా వర్తమాన సమయంలో పవిత్రత విషయంలో పదే పదే అటెన్షన్ని ఇప్పిస్తున్నారు. कुछ समय पहले बाप दादा सिर्फ कर्म में अपवित्रता के लिए इशारा देते थे. కొద్ది కాలం క్రితం వరకు బాప్ దాదా కేవలం కర్మల్లో అపవిత్రత యొక్క సూచన ఇచ్చేటువంటి వారు. అంటే కర్మల్లో అపవిత్రత పెరుగుతుంది, పిల్లలు అటెన్షన్ ఇవ్వండి, మీ కర్మలలో ఉండకూడదు అని దానికోసం సైగ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటి సమయం అనుసారంగా సంపూర్ణత సమీపంగా వచ్చేస్తుంది. కాబట్టి మనసులో కూడా ఇప్పుడు కర్మలు కాదు, కర్మలు దాటేశాం. ఇప్పుడు మనసులో కూడా అపవిత్రత యొక్క అంశం ఉంది అంటే మోసపెడుతుంది. तो मनसा वाचा कर्मना संबंध संपर्क सब में पवित्रता अति आवश्यक है.
మరి అందుకే మనస వాచ కర్మన సంబంధ సంపర్కం అన్నింటిలోనూ పవిత్రత అతి అవసరం. మనసాకు హల్కా నహీ కర్నా, మనస్సును అలా తేలిగ్గా చేయకండి, అంటే లూజ్గా విడిచిపెట్టకండి. క్యూంకి మనసా బాహర్ సే దిఖాయి నహీ దేతీ హై, ఎందుకంటే మనసు బయటికి కనబడదు. లేకిన్ మనసా ధోకా బహుత్ దేతీ హై, కానీ మనసు చాలా మోసపెడుతుంది. బ్రాహ్మణ్ జీవన్ కా జో ఆంతరిక్ వర్షా సదా సుఖ స్వరూప్ శాంత్ స్వరూప్ मन की संतुष्टता है, उसका अनुभव करने के लिए मनसा की पवित्रता चाहिए. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వం, బాహ్య వారసత్వం అయితే స్వర్గము కనబడుతుంది, అది దాని వర్ణన కూడా ఎక్స్టర్నల్గా చేస్తున్నాం. కానీ బాబా అన్నారు ఆంతరిక వారసత్వం, బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వము సుఖ స్వరూపం, శాంత స్వరూపం, మనసు యొక్క సంతుష్టత. ఇవన్నీ మీరు అనుభవం చేసుకోవాలి అంటే మనసు యొక్క పవిత్రత కావాలి. రెండు వారసత్వాలు ఇస్తున్నారు బాబా, బాహ్య వారసత్వం, మానసిక వారసత్వం. మరి ఆంతరికమైన వారసత్వం పొందాలి అంటే మనసు ప్యూర్గా ఉండాలి అంటున్నారు. बाहर के साधनों द्वारा या सेवा द्वारा अपने आप को खुश करना, ये भी अपने को धोखा देना है. బయటి సాధనాల ద్వారా లేదా సేవ ద్వారా స్వయాన్ని సంతోష పెట్టుకోవడం, ఇది కూడా మోసపెట్టుకోవడమే. మీ మనసు శుద్ధంగా లేకుండా బయటవన్నీ చూసుకొని మురిసిపోతే లాభం లేదు అంటున్నారు. बाप दादा देखते हैं कभी कभी बच्चे अपने को इसी आधार पर अच्छा समझ, खुश समझ धोखा देते हैं, दे भी रहे हैं. బాప్ దాదా చూస్తున్నారు అప్పుడప్పుడు పిల్లలు ఈ ఆధారంతోనే, అంటే బయటికి అన్ని సాధనాలు అన్ని రకాలుగా సేవలు బాగా జరుగుతున్నాయి అని ఈ ఆధారంతోనే తనని తాను బాగున్నానని భావించుకుంటూ సంతోషంగా ఉన్నానని మోసపెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా పెట్టుకుంటున్నారు కూడా, ఆల్రెడీ మోసపోయారు, ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు అంటున్నారు. దే దేతే హే ఔర్ దే భీ రహే హే, మోస పెడుతున్నారు మోసపోతున్నారు కూడా అంటున్నారు. ఏబే గూహ్య రాజ్ హే, ఇది కూడా ఒక గూహ్యమైన రహస్యం. क्या होता है, बाप दाता है, दाता के बच्चे है, तो सेवा युक्त नहीं भी है, मिक्स है, कुछ याद और कुछ बाहर के साधनों व खुशी के आधार पर है, दिल के आधार पर नहीं, लेकिन दिमाग के आधार पर सेवा करते हैं तो सेवा का प्रत्यक्ष फल उनको मिलता है. బాబా అన్నారు ఏమవుతుంది అనుకుంటున్నారు, బాబా అయితే దాతకు మీరు పిల్లలు కదా. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే మీరు దాత యొక్క పిల్లలు. మీరు సేవ యుక్తియుక్తంగా చేయకపోయినా, కొంచెం మిక్స్డ్ సేవ చేసినా, కొంచెం స్మృతి కొంచెం సాధనాల ద్వారా ప్రత్యక్ష ఫలం యొక్క అనుభవం చేసుకున్నా, కొంచెం సంతోషం ఉన్నా, హృదయం యొక్క ఆధారంతో సేవ చేయకపోయినా కానీ, బుద్ధిని ఉపయోగించి సేవ చేసినా కానీ ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? ఎందుకంటే మీరు దాత పిల్లలు. ఎందుకంటే మీరు దాత పిల్లలు కాబట్టి బాబా కారణంగా అక్కడ సఫలత లభిస్తుంది. మనం కొద్దిగా బాబా స్మృతితో స్టార్ట్ చేసినా అది మంచిగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎందుకంటే బాబా దాత. మరి పిల్లలు దానిలోనే సంతోషపడుతున్నారు, వా నాకు ఫలం లభించేసింది అంటే నేను ఎంత మంచి సేవాదారిని, నేను ఎంత మంచి సేవ చేస్తున్నాను అనుకుంటారు. లేకిన్ వా మన్కి సంతుష్టత సదాకాల్ నహీ రహతి, కానీ ఆ మనసు యొక్క సంతుష్టత సదాకాలం ఉండదు అంటున్నారు. और आत्मा युक्तियुक्त पावरफुल याद का अनुभव नहीं कर सकती. అలాగే ఆత్మ యుక్తియుక్తమైన పవర్ఫుల్ స్మృతి యొక్క అనుభవం చేసుకోలేరు. ఉస్సే వంచిత రహ జాతే, దానితో వంచితులయ్యే ఉంటారు. బాకీ కుచ్ భీ నహీ మిల్తా హో ఐసా నహీ హై. మీరు బాబాని కొంత జ్ఞాపకం చేసినా ఏమీ దొరక్కపోవడం అలా జరగదు అంటున్నారు. కొంచెం జ్ఞాపకం చేసినా రిజల్ట్ బాగానే ఉంటుంది, కానీ ఆ బాగుందని చూసి మీరు మురిసిపోయి ఇంకా నేను చాలా మంచి పురుషార్థం, నేను చాలా మంచి సేవాదారి అని అనుకోకండి. ఎందుకంటే బాబా దాత కాబట్టి కొంచెం స్మృతి చేసినా అక్కడ సఫలతను ఇచ్చేస్తారు.
మనసును చెక్ చేసుకోండి అంటున్నారు. మీకు శక్తిశాలి స్మృతి ఉంటుందా? బాబాని ఏకాగ్రంగా జ్ఞాపకం చేసి మంచి అనుభూతిని పొందగలుగుతున్నానా? అవి చెక్ చేసుకోండి అంటున్నారు. కుచ్ నా కుచ్ మిల్తా హే లేకిన్ జమా నహీ హోతా. ఇంకొక విషయం, అక్కడ మనకి సఫలత దొరుకుతుంది కానీ జమ అవ్వట్లేదు. కమాయా ఖాయా और ఖతం, इसलिए ये भी అటెన్షన్ రఖనా. సంపాదించారు, తిన్నారు, ఫినిష్, అంతే, అక్కడికి అకౌంట్ క్లోజ్. అందుకే అటెన్షన్ ఇవ్వాలి. సేవ చాలా బాగా చేస్తూ ఉన్నారు, ఫలం కూడా మంచిగా లభిస్తూ ఉంది. అంటే ఏంటి? తిన్నారు, సమాప్తం చేసుకుంటున్నారు. జమ ఏం జరిగింది? మరి మంచి సేవ చేశారు, మంచి రిజల్ట్ వచ్చింది, సేవకు ఫలం దొరికింది కానీ జమ అవ్వలేదు అంటున్నారు. అందుకే జమ చేసుకునేందుకు విధి మనస వాచ కర్మలలో పవిత్రత. ఫౌండేషన్ పవిత్రత, సేవలోనూ ఫౌండేషన్ పవిత్రత. స్వచ్ఛ హో సాఫ్ హో, స్వచ్ఛంగాను ఉండాలి, క్లీన్గాను ఉండాలి. और कोई भी భావ్ మిక్స్ नहीं हो, ఇంకే ఇతర భావము మిక్స్ అయి ఉండకూడదు. భావంలో పవిత్రత, భావనలోనూ పవిత్రత ఉండాలి. హోలీ కా అర్థ హీ హే పవిత్రత. హోలీ అంటే అర్థమే పవిత్రత, అపవిత్రతను కాల్చటం. అందుకే మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు, తర్వాత పవిత్రంగా ఈ సంస్కార మిలనాన్ని జరుపుకోవాలి. तो होली का अर्थ ही है జలానా మనానా. మరి హోలీ అంటే అర్థము కాల్చటం, జరుపుకోవటము అంటున్నారు. बाहर वाले तो गले मिलते हैं लेकिन यहाँ संस्कार मिलन, यही मंगल मिलन है. బయట అందరైతే హగ్ చేసుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు ఒకరినొకరు హోలీ సందర్భంగా. కానీ ఇక్కడైతే మీరు మంగళ మిలనం జరుపుకోండి, సంస్కారాల మిలనం జరుపుకోండి అంటున్నారు. అంటే ఒకరితో ఒకరు సంస్కారాలని కలుపుకోండి. సంస్కారాలని కలుపుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళ నేచర్ కోపం చేయడం అంటే మనం కోపం చేయడాన్ని కలుపుకోవడం కాదు. అక్కడ వాళ్ళు కోపం చేసినా వాళ్ళని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం, వాళ్ళతో వైరం పెట్టుకొని దూరం అయిపోవడం కాదు. ఓకే, అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కోపం అనే ఒక జబ్బు ఉంది, ఫీవర్ వచ్చింది, కోపం ఫీవర్లో ఉన్నారు. ఫీవర్ వచ్చినటువంటి వాళ్ళని అసహించుకుంటారా? తిట్టుకుంటారా? లేదు కదా, పాపం ఫీవర్ వచ్చింది అనుకుంటారు. అలాగే ఏదైనా ఒక అవగుణం వారిలో కనిపించినా సంస్కార మిలనం చేసుకోవడం అంటే ఇక్కడ అర్థం వాళ్ళని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయటము, వారి స్థితి పట్ల అసహ్యం కలగకుండా ఉండడం, వారిని నెగిటివ్ దృష్టికోణంతో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చూడకుండా వాళ్ళని మంచి భావంతో మంచి భావనతోనే వారితో కలవడం, ఇది బాబా కోరుకుంటున్నారు. ऐसी होली मनाई है या सिर्फ डांस कर ली है. మరి ఇలాంటి సంస్కార మిలనం జరిగేలాంటి హోలీ జరుపుకున్నారా? కేవలం బయటికి డ్యాన్స్ చేశారా? గులాబ్ జల్ డాల్ దియా, కొన్ని రంగులు వేసుకొని కొంత డ్యాన్స్ చేసి మేరా బాబా అంటూ అయిపోయిందా హోలీ? వబి అచ్చా హే, ఖూబ్ మనావ్. దాన్ని వద్దనట్లా బాబా, అది కూడా మంచిదే, బాగా జరుపుకోండి, బాప్దాదా సంతోషిస్తారు. గులాబ్ జల్ భలే వేయండి, అందరిపైన వేయండి, డ్యాన్స్ కూడా చెయ్యండి, సదా డ్యాన్స్ చేస్తూ ఉండండి అంటారు. కేవలం 5-10 నిమిషాల డ్యాన్స్ మాత్రమే చేయకండి. డ్యాన్స్ చెయ్యండి కానీ ఎలాంటి డ్యాన్స్? 5 మినిట్స్కి అలసిపోయి ఇంకా చాలా, ఒక పాట చాలని కూర్చొని ఉండిపోయేలాగా అలాంటి డ్యాన్స్ కాదంటున్నారు. ఒకరిలో ఒకరు గుణాల వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి. ఇదే గులాబ్ జల్ వేయడం. గులాబ్ జల్ అంటే సుగంధ ద్రవ్యాలు వేస్తాం మనమేం బయటి వాళ్ళలాగా అంతా రంగులు పూయడం అలా చెయ్యం. పన్నీర్ చల్లడము లేదా గులాబ్ జల్, గులాబీ పుష్పాల సుగంధ ద్రవ్యం ఉంటుంది కదా, అది వేయడము చేస్తాం. అయితే స్థూలంగా అది కాకపోయినా బాబా అన్నారు, ఒకరిలో ఒకరు గుణాల వైబ్రేషన్స్ని వ్యాపింప చేసుకోవటం, ఇదే మీరు పన్నీరు చల్లడం వంటిది.
और जलाने को तो आप जानते ही हो क्या जलाना है. మరి ముందు రోజు కాల్చడము అంటే అదైతే మీకు తెలుసు ఏం కాల్చాలో. ఏం కాల్చాలి? ఏదైతే నెగిటివ్ వేస్ట్ మన లోపల వికారాలు అవగుణాలు ఉన్నాయో అవి కాల్చాలి. ఇప్పటి వరకు కాలుస్తూనే ఉన్నారు. ఇంకా ప్రతి సంవత్సరం బాబా చెయ్యెత్తిస్తూ ఉంటారు. బస్ దృఢ సంకల్పం చేసేసాను అంటారు. బాప్దాదా చూసి సంతోషపడిపోతారు. నా పిల్లలందరూ ఇంకా సంపూర్ణం అయిపోతారు ఈ సంవత్సరం, ఇంతమంది చేతులు ఎత్తేసారు కదా, చెయ్యి ఎత్తారు కదా, చేతులు ఎత్తేసారు కాదు, ఎత్తేయడం అంటే వేరు విషయం. కానీ నిజంగా ఎత్తేస్తారేమో, అందుకే మళ్ళీ తయారవ్వరు. కానీ బాబా అనుకుంటారు చేతులు ఎత్తారు కదా, ఇంతమంది పిల్లలు సంపూర్ణం అయిపోతారేమో అని. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడిగితే మళ్ళీ చేయెత్తుతారు. అంటే లాస్ట్ ఇయర్ ఎత్తేసారు అన్నట్టు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎత్తుతున్నారు. బాబా కూడా అనుకుంటారు నన్ను సంతోష పెట్టడానికి వీళ్ళు చెయ్యెత్తుతున్నట్లున్నారు అని. ధైర్యం కూడా బాబా చూస్తారు పిల్లల్లో. ఆ ధైర్యానికి శుభాకాంక్షలు అని చెప్తారు. ధైర్యం ఉంచుకోవడమే మొదటి అడుగు. కానీ బాప్దాదా యొక్క శుభమైన కోరిక ఏమిటి? సమయం యొక్క డేట్ని చూడకండి. 2000 సంవత్సరం వచ్చేస్తుంది కదా, ఇంకా 2000 సంవత్సరంలో తయారైపోతాను, లేదా 2001లో అవుతాను, 2005లో అవుతాను, ఇలా ఆలోచించకండి అంటున్నారు. चलो एवर रेडी नहीं भी बनो, इसको भी बाप दादा छोड़ देते हैं, लेकिन सोचो बहुत काल के संस्कार तो चाहिए ना. సరే ఎవరు రెడీగా మీరు ఉండకపోయినా పర్వాలేదు, ఇది కూడా బాబా వదిలేస్తున్నారంటే ఎవరు రెడీగా ఉండండి ఉండండి అని ఇంకా చెప్పను. కానీ మీరే ఆలోచించుకోండి, చాలా కాలం యొక్క సంస్కారాలు కావాలా వద్దా? ఏదైతే చాలా కాలం అలవాటైపోయి ఉంటుందో అదే తర్వాత ఫార్వర్డ్ అవుతుంది కదా, క్యారీ ఫార్వర్డ్ అయ్యేది అదే. మరి ఏ అలవాటు చేసుకుంటున్నాం మనం చాలా కాలం నుండి? అది ఒక్కసారి ఆలోచించుకోండి అంటున్నారు బాబా. आप लोग ही सुनाते हो कि बहुत काल का पुरुषार्थ बहुत काल के राज्याधिकारी बनाता है. మీరే చెప్తూ ఉంటారు చాలా కాలంగా చేసిన పురుషార్థమే చాలా కాలం యొక్క రాజ్యాధికారిగా చేస్తుంది. బహుకాల పురుషార్థం లేకపోతే రాజ్యాధికారం కూడా మనకి కొద్ది కాలమే లభిస్తుంది. బహుకాలం ఉంటేనే బహుకాలం రాజ్యం చేయగలుగుతాం. కొంచెమే పురుషార్థం చేసిన వాళ్ళకి బాబా అన్నారు త్రేతాయుగం అంతిమంలో చాలా మంది రాజులు ఉంటారు. అంతిమంలో ఇక వాళ్ళు రాజు అవుతారు, కొద్ది కాలానికి యుగం మారిపోతుంది. అంటే కొంతకాలమే వారు రాజ్యం చేయగలుగుతారు. మరి అలాంటి రాజుగా అవుతారా? అలాంటి రాజ్యాధికారిగా అయినా పర్వాలేదు అనుకుంటారా? अगर समय आने पर दृढ़ संकल्प किया तो वह बहुत काल हुआ या अल्पकाल हुआ. ఒకవేళ సమయం వచ్చిన తర్వాత అప్పుడు దృఢ సంకల్పం చేస్తే దాన్ని బహుకాలం అంటారా, అల్పకాలికం అంటారా? దేంట్లో లెక్కిస్తాము? అల్పకాలికమే అవుతుంది కదా. మరి అవినాశి తండ్రి నుండి ఏం వారసత్వం తీసుకున్నట్టు? అల్పకాలిక వారసత్వమా? అది బాగా అనిపిస్తుందా? బాలేదు కదా అలా. మరి బహుకాలం యొక్క అభ్యాసం కావాలి. ఇప్పుడు ఎంతకాలం ఉంది అనేది ఆలోచించకండి, కానీ బహుకాలం యొక్క అభ్యాసం ఉండాలి. అప్పుడు ఇంకా చివరిలో మీరు మోసపోరు. బహుకాలం యొక్క అభ్యాసం లేకపోతే ఇప్పుడు కూడా బహుకాలం యొక్క సుఖం, బహుకాలం యొక్క శ్రేష్ట స్థితి యొక్క అనుభవంతో వంచితులవుతారు. మరి అందుకని ఏం చేయాలి? బహుకాలం యొక్క అభ్యాసం చేయాలి కదా. ఒకవేళ ఎవరి బుద్ధిలోనైనా ఇంకా డేట్ ఎప్పుడు ఉంది, అంతిమ డేట్ ఏంటో తెలిస్తే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. చాలామంది ఎగ్జామ్స్ డేట్ని బట్టి స్టార్ట్ చేస్తారు కదా. అలా ఒకవేళ ఎవరైనా డేట్ కాన్షియస్ అయిపోయి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే బాబా ముందుగానే చెప్తున్నారు, పిల్లలు డేట్ కోసం చూడకండి, ఏర్పాట్లు చేసుకుంటూ ఉండండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. బహుత్ కాల్ కా ఇంతజాం కరో, చాలా కాలం కోసం మీరు మొత్తం ప్రిపేర్డ్ అయ్యి ఉండండి, ఏర్పాట్లు చేసుకొని ఉండండి. డేట్ కో భీ ఆప్కో లానా హై, డేట్ని కూడా మీరే దగ్గరికి తీసుకురావాలి. సమయం అయితే ఇప్పటికి కూడా ఎవరు రెడీగా ఉంది, రేపే వినాశనం అవ్వమన్నా అవుతుంది, కానీ సమయం మీకోసం
ఆగి ఉంది. వీళ్ళు భగవంతుని పిల్లలు, వీళ్ళ ఆదేశం నాకు కావాలి, వీళ్ళు ఓకే అంటే అప్పుడు నేను చేస్తాను అని చూస్తోంది. మీరు సంపన్నంగా అవ్వండి, అప్పుడు సమయం యొక్క తెర తప్పనిసరిగా తొలుగుతుంది, కర్టెన్ రేజ్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు కర్టెన్ మీరు ఆపడం వలన ఆగి ఉంది అంటున్నారు. రాజ్యాధికారులు రెడీ అవ్వాలి కదా, సింహాసనం ఖాళీగా ఉండకూడదు కదా. ఒకరి పీరియడ్ ఇప్పుడు బ్రహ్మ బాబా రెడీ అయిపోయారు, సత్యుగం స్టార్ట్ చేశారు అనుకోండి, మరి రెండో రాజ్యాధికారి రెడీ అవ్వాలిగా, ఉండాలా లేదా? మరి అంత పాపులేషన్ కూడా రెడీగా ఉండాలి, ప్రజలు ఫస్ట్ రాజుకి ఉండే ప్రజలు కూడా రెడీ అయ్యి ఉండాలి. మరి ఇంకా ఎవరు రెడీ అవ్వకపోతే వెళ్ళి ఏం చేస్తారు? ఒంటరిగా విశ్వ మహారాజన్ సింహాసనం పైన కూర్చుంటారా? అది శోభనీయంగా ఉంటుందా? రాయల్ ఫ్యామిలీ కూడా కావాలి కదా, ప్రజలు కూడా కావాలి కదా. కేవలం విశ్వ మహారాజన్ సింహాసనం పైన కూర్చుంటే చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది నా రాయల్ ఫ్యామిలీ? అయ్యో నేను అనవసరంగా ఒక్కడినే వచ్చాను. ఏం బాగుంటుంది ఫ్యామిలీ ఒక్కరే ఉంటే? అందుకే బాప్దాదా కూడా ఒకటే శుభమైన ఆశను వ్యక్తపరుస్తున్నారు. మీరందరు పిల్లలు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, ఎవరైతే స్వయాన్ని బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిగా పిలుచుకుంటున్నారో, మధుబన్ నివాసీలైనా విదేశీలైనా భారత్వాసీలైనా ప్రతి ఒక్కరూ బహుకాలం యొక్క అభ్యాసం పైన బహుకాలం యొక్క అధికారిగా కావాలి. బహుకాలం యొక్క అభ్యాసం చేసి బహుకాలం యొక్క అధికారులుగా కావాలి. ఇదే శుభమైన ఆశ బాబా పెట్టుకున్నారు. అప్పుడప్పటి అధికారి కాదు. నచ్చిందా మరిది? ఏక్ హాత్కి తాళి బజావ్, ఒక చేయితో చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఒక చేయితో చప్పట్లు కొట్టడం అంటే ఇలా. పీచే వాళ్ళే హోషియార్ హే, వెనక కూర్చున్న వాళ్ళు చురుగ్గా ఉన్నారా? అటెన్షన్తో వింటున్నారా? బాప్ దాదా వెనక కూర్చున్నటువంటి వాళ్ళని మీ అందరికన్నా ముందే చూస్తున్నారు. ముందున్న వాళ్ళు ఎలాగో ముందే ఉన్నారు, మరి మెడిటేషన్ హాల్లో కూడా ఈరోజు కూర్చొని మురళి వింటూ ఉన్నారు. క్రింద ఉన్నటువంటి వారు బాప్ దాదా యొక్క తలపైన కిరీటంగా కూర్చున్నారు. మరి ఇది కూడా చప్పట్లు కొట్టండి అంటున్నారు. వహబీ తాళీ బజా రహే హే, నీచే వాలే బాప్ దాదా కే సిర్ కే తాజ్ హోకర్ బైఠే హే. క్రింద ఉన్నటువంటి వారు బాప్ దాదా యొక్క తలపైన కిరీటంగా కూర్చున్నారు. మరి అందరూ వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. నీచే వాళ్ళంకో త్యాగ్ కా భాగ్యతో మిల్నా హీ హే. క్రింద ఉన్న వారికైతే త్యాగానికి భాగ్యం లభించేదే ఉంది. आपको सन्मुख बैठने का भाग्य है और उनके त्याग का भाग्य जमा हो रहा है. మీరందరేమో ఇదే హాల్లో కూర్చున్న వాళ్ళు బాబాకు సన్ముఖంగా కూర్చునేటువంటి భాగ్యాన్ని పొందారు. కానీ ఎవరైతే దూరంగా మెడిటేషన్ హాల్లో క్రింద కూర్చున్నారో వాళ్ళందరూ త్యాగం యొక్క భాగ్యాన్ని జమ చేసుకుంటున్నారు అంటున్నారు. అచ్చా, బాప్దాదాకు ఒక కోరిక ఉంది, వినిపించమంటారా? మరి విన్నారా? ఏంటి కోరిక? బాప్దాదాకు ఒక కోరిక ఉంది అని బాప్దాదా వినిపించారు. విన్నారా? ఏం శుభమైన కోరిక ఉంది? బహుకాలం యొక్క అభ్యాసంతో బహుకాలం యొక్క అధికారిగా అవ్వాలి. నచ్చిందా? మరి నెక్స్ట్ ఇయర్ చూస్తారు బాబా. ఇంకా ఒక్కరు కూడా ऐसे ही फिर भी हाथ उठाएंगे, हाथ भले उठाओ, दो हाथ उठाओ पर मन का हाथ भी उठाओ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాబా చూస్తారు. ఇలాగే మళ్ళీ బాబా ముందు చెయ్యెత్తుతారా లేకపోతే తయారైపోయామంటారా? అయితే చెయ్యి ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి, చాలా హృదయపూర్వకంగా మనసుతో చెయ్యెత్తండి. కానీ బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? దృఢ సంకల్పం యొక్క చేయిని సదా ఎత్తండి. బాప్దాదా ఒక్కొక్క పిల్లల మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరుపును, ఆ మణిని చూడాలనుకుంటున్నారు. నయనాలలో పవిత్రత యొక్క కాంతి, పవిత్రత యొక్క రెండు నయనాలు ఒక నక్షత్రాల్లాగా కనపడాలి. ఆత్మీయతతో మెరుస్తూ ఉన్నట్టుగా బాబా చూడాలనుకుంటున్నారు. మాటలో మధురత,
విశేషత, అమూల్యమైనటువంటి మాటలనే బాబా వినాలనుకుంటున్నారు. కర్మలలోనూ సంతుష్టత, నిర్మాణత సదా చూడాలనుకుంటున్నారు. భావనలో సదా శుభ భావన మరియు భావము, అలాగే సదా ఆత్మిక భావము, సోదర భావమునే చూడాలనుకుంటున్నారు. సదా మీ మస్తకం నుండి లైట్, ఫరిష్తా స్థితి యొక్క కిరీటం కనిపించాలి. దికాయి దేనే కా మతలబ్ హై, కనిపించడము అంటే అర్థం ఏంటి? కనిపించడం అంటే అర్థం అనుభవం అవ్వడం. ऐसे సజే సజాయే మూర్త్ దేఖ్నే చాతే హై, ఈ విధంగా అలంకరించబడిన మూర్తులుగా బాబా చూడాలనుకుంటున్నారు. पर ऐसी मूर्त ही శ్రేష్ఠ పూజ్య బనేంగి, మరి ఇటువంటి మూర్తులే శ్రేష్టమైన పూజనీయులుగా అవుతారు. वह तो आपके जड़ चित्र बनाएंगे लेकिन बाप चैतन्य चित्र देखने चाहते हैं. ప్రపంచంలోని వారైతే మీ జడమైనటువంటి చిత్రాలను తయారు చేస్తారు. అందంగా విగ్రహాన్ని తయారు చేసి మంచి అలంకరణ చేయడం చేస్తారు. కానీ చైతన్యంగా ఉన్నప్పుడు బాబా చైతన్య చిత్రాన్ని అలా అలంకరింపబడి ఉన్నట్టుగా చూడాలనుకుంటున్నారు. ఆత్మను చూడాలనుకుంటున్నారు బాబా. అంటే స్థూలంగా మన విగ్రహానికి పైనే అలంకరణలు చేయగలుగుతారు. కానీ లోపల ఆత్మ గుణాలతో అలంకరించుకోవడం, మధురతతో అలంకరించుకోవడం, సంతుష్టత, నమ్రత, పవిత్రత, ఈ గుణాలన్నింటితో అలంకరించుకోవడం బాబా చూడాలనుకుంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న సదా బాప్ దాదా తోడు ఉండేటువంటి వారికి, సదా తోడు యొక్క అనుభవం చేసుకుంటూ సమీపంగా ఉండేవారికి, సదా బహుకాలం పురుషార్థంతో బహుకాలం యొక్క సంగం యోగి అధికారి మరియు భవిష్య రాజ్యాధికారంను ప్రాప్తించుకునే అతి సెన్సిబుల్ ఆత్మలకు, సదా స్వయాన్ని శక్తులు గుణాలతో అలంకరించుకుంటూ ఉండేవారికి, బాబా యొక్క ఆశల దీపంగా అయ్యే పిల్లలకు, సదా స్వయాన్ని హోలియస్ట్ మరియు హైయెస్ట్ స్థితిలో ఉంచుకునేటువంటి బాబా సమానమైన అతి స్నేహి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సర్వ విదేశాలు, దేశంలో దూరంగా కూర్చొని ఉండి కూడా సన్ముఖంగా అనుభవం చేసుకునేటువంటి పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदान. समय को शिक्षक बनाने के बजाय बाप को शिक्षक बनाने वाले मास्टर रचयिता भव. సమయాన్ని తనకు శిక్షకుడిగా చేసుకునేందుకు బదులుగా, అంటే సమయాన్ని టీచర్గా చేసుకునేందుకు బదులుగా బాబాను టీచర్గా చేసుకునేటువంటి మాస్టర్ రచయిత భవ. వివరణ. कई बच्चों को सेवा का उमंग है लेकिन वैराग्य वृत्ति का अटेंशन नहीं है. కొందరు పిల్లలకు సేవ యొక్క ఉమంగం ఉంది కానీ వైరాగ్య వృత్తి యొక్క అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యంగా ఉన్నారు. నడుస్తుంది, జరుగుతుంది, అయిపోతుందిలే, సమయం వచ్చినప్పుడు సరిగ్గా ఉంటాను, ఇలా ఆలోచించడము అనగా సమయాన్ని తన శిక్షకునిగా, టీచర్గా చేసుకోవటం. పిల్లలు బాబాని కూడా ఓదారుస్తూ ఉంటారంట. బాబా మీరు చింతించకండి, నేను తయారైపోతాను, సమయానికి తయారవుతాను, ఇంకా ముందుకెళ్తాను. కానీ మీరు మాస్టర్ రచయితలు, సమయం మీ రచన. రచనను మాస్టర్గా చేసుకుంటే ఎలా ఉంటుంది? మీ రచన సమయం అనేది, అది మీకు యజమాని అయిపోతే బాగుంటుందా? రచన మాస్టర్ రచయితకు టీచర్ అవ్వడం ఇది శోభనీయంగా ఉండదు. स्लोगन. बाप की पालना का रिटर्न है स्वयं को और सर्व को परिवर्तन करने में सहयोगी बनना. బాబా ఇచ్చే పాలనకు రిటర్న్ ఏమిటంటే స్వయాన్ని, సర్వులను
పరివర్తన చెయ్యడంలో సహయోగిగా అవ్వటం. ఇది బాబా యొక్క పాలనకు రిటర్న్ ఇవ్వడం. మనము సహయోగిగా కావాలి. స్వపరివర్తనలోనూ సర్వుల పరివర్తనలోనూ సహయోగం ఇవ్వాలి. అందరూ పరివర్తన యొక్క జర్నీలో ఉన్నారు. ప్రక్రియ నడుస్తుంది అందరిది. కొంచెం ఓర్పు వహించాలి, కొంచెం అర్థం చేసుకోవాలి, సహయోగిగా అవ్వాలి. ఈరోజు స్వమానము, నేను ఆత్మను, మాస్టర్ రచయితను. ఓం శాంతి.